మనం సాధారణంగా పొడవును స్కేల్‌తోనో లేదా టేప్‌తోనో కొలుస్తూ ఉంటాం. మీరెప్పుడైనా దూరంని టైమ్‌తో కొలిచారా? ఈ వీడియోలో దూరంని టైమ్‌తో కొలవబోతున్నాం. ఎలాగో తెలుసుకోవాలంటే మరి వీడియోలోకి వెళ్ళిపోవాలి. ఇంటి దగ్గర ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసాం. ముందు ఆ వీడియోని చూడండి. ఈ ఎక్స్పెరిమెంట్ ఏం లేదు, వెరీ సింపుల్. ఒక కట్టె తీసుకున్నాము, ఇంకొక బాటిల్ మూత తీసుకున్నాము. కట్టె ఒక ఎండ్ని గ్రౌండ్ కానించాము, ఇంకొక ఎండ్ నుంచి బాటిల్ మూతని రిలీజ్ చేసాం. బాటిల్ మూత కిందికి వెళ్ళి పడుతుంది. అంతే ఎక్స్పెరిమెంట్, వెరీ సింపుల్. కాకపోతే ఇక్కడ మనం చేసేది ఏమిటంటే బాటిల్ మూత పైనుంచి కిందికి రావడానికి ఎంత టైం పడుతుందో క్లాక్లో మెజర్ చేస్తున్నాం. ఈ ఎక్స్పెరిమెంట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాము. ముందు మీకు ఒక ఈక్వేషన్ చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. దీన్ని ఎక్కడో చూసినట్లే ఉంది కదా. ఎక్కడ ఈ ఈక్వేషన్ మీరు కనుక చూడకపోతే ఏం పర్వాలేదు, ఈ ఈక్వేషన్ గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఒక అతను టాప్ ఫ్లోర్లో నుంచి బాల్ని కిందకు వదిలేస్తాడు, ఇంకొక అతను కింద నుంచి ఆ బాల్ని క్యాచ్ పట్టుకోబోతున్నాడు. కొంచెం జాగ్రత్తగా గమనించండి. బాలు వన్ డైమెన్షన్లో మాత్రమే కదులుతోంది. వన్ డైమెన్షన్లో కదలటం అంటే కేవలం ఒకే దిశలో మాత్రమే కదులుతూ ఉండటం. ఇక్కడ ఈ బాలు కింద వైపు మాత్రమే కదులుతోంది తప్ప పక్కకు వెనక్కి ముందుకి కదలటం లేదు. బాల్ కింద వైపు కదులుతోంది కదా, ఆ దిశను వై డైరెక్షన్ అనుకుందాం. ఇప్పుడు కిందున్న వ్యక్తికి తన మైండ్లో కొన్ని క్వశ్చన్స్ ఉండొచ్చు. ఈ బాలు ఎంతసేపటికి నా చేతిలో పడుతుంది? పైన వదిలినప్పుడు బాల్ వేగం ఎంత? నా చేతిలో వచ్చినప్పుడు బాల్ వేగం ఎంత? పైనుంచి కిందికి వచ్చేటప్పుడు దీని వేగం ఏమన్నా పెరుగుతోందా? టెర్రస్ మీద ఉన్న అబ్బాయి చేతిలో ఉన్నప్పుడు బాల్ వేగం ఎంత? పైనుంచి కిందికి రావటానికి ఈ బాల్ ఎంత దూరం ప్రయాణిస్తోంది? ఇవే కాకుండా కిందున్న వ్యక్తికి ఇంకా ఎన్నో ప్రశ్నలు రావచ్చు. కానీ ఈ 5 ప్రశ్నలకి సమాధానం ఇవ్వగల ఒక సింపుల్ ప్రాసెస్ని కైనమాటిక్స్ అంటారు. కైనమాటిక్స్లో 3 సింపుల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఈ 3 ఈక్వేషన్స్ యూజ్ చేసామంటే కిందున్న వ్యక్తికి వచ్చిన 5 ప్రశ్నలకి మనం సమాధానం చెప్పచ్చు. ఒకసారి జాగ్రత్తగా మన ఎక్స్పెరిమెంట్ని గమనిద్దాం. క్యాబ్ ట్రావెల్ చేసిన డిస్టెన్సు, అక్కడున్న స్టిక్ పొడవు 2 ఈక్వల్ అవుతాయి. అంటే క్యాబ్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కనుక్కున్నాము అంటే ఖచ్చితంగా మనం ఆ స్టిక్ పొడవుని ఫైండ్ అవుట్ చేసినట్టే. దీనికోసం కైనమాటిక్స్లో ఉన్న 3 ఈక్వేషన్స్లో మనము ఈ ఈక్వేషన్ని పర్టికులర్గా వాడుతున్నాం. కాకపోతే ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఎన్నో సింబల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం చేసిన ఎక్స్పెరిమెంట్కి సంబంధించినవే. ఎస్, క్యాబ్ ట్రావెల్ చేసిన మొత్తం డిస్టెన్స్ ఇదే మనం కనుక్కోవాలి. టీ, క్యాప్ పైనుంచి కిందికి రావడానికి ఎంత సమయం పడుతుంది? మన క్లాక్లో 0.6 సెకండ్స్. యు, పైన చేతిలో ఉన్నప్పుడు బాల్ స్పీడ్ ఎంత? చేతిలో ఉన్నప్పుడు బాల్ కిందికి కదలదు కాబట్టి స్పీడు 0 అవుతుంది. ఇక మిగిలింది ఏ అనే సింబల్ మాత్రమే. ఇది 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా 980 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దీని గురించి నేను ఒక సపరేట్ వీడియోనే చేస్తాను. ప్రస్తుతానికి దీన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా తీసుకుందాం. మీకు అన్నింటినీ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. చివరిగా మనకు వచ్చే ఆన్సరు S is equal to 176 సెంటీమీటర్స్, నియర్లీ 178. ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి టేప్తో మెజర్ చేసి చూద్దాం కరెక్ట్ వచ్చిందో లేదో, తప్పు వచ్చిందో అని. ఇది ఏళ్ళు పెట్టుకోమా, ఇది అట్లా పట్టుకోదండి. నేను పైన కొట్టుకున్నా పనిలే. 170 మనకి ఎందుకంటే కరెక్ట్గా కనపడలేదు. ఇది 178. సింపుల్గా టేప్ని వాడచ్చు కదా పొడవుని కనుక్కోవడానికి. ఎందుకు ఇంత ప్రాసెస్ని ఫాలో అవ్వాలని మీకు డౌట్ రావచ్చు. నిజమే, స్టిక్ చిన్నది కాబట్టి మనము స్కేల్ని లేదా టేప్ని యూస్ చేసామంటే సింపుల్గా పని అయిపోతుంది. కానీ ఒకవేళ ఎర్త్కి మూన్కి మధ్య డిస్టెన్స్ని స్కేల్తో మెజర్ చేస్తూ పోతే మన జీవితం సరిపోదు. ఇలాంటి వాటి కోసమే ఈ సింపుల్ టెక్నిక్ని సైంటిస్టులు వాడతారు.
భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరం కనుక్కోవటానికి, సముద్రాల లోతు ఎంతుందో కనుక్కోవటానికి, ఈ ఖగోళంలో ఉన్న ఎన్నో విశాలమైన దూరాలని మెజర్ చేయడానికి ఈ టెక్నిక్ని వాడతారు. ఈక్వేషన్స్ వేరే అయ్యిండొచ్చు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి, కానీ టెక్నిక్ మాత్రం ఇదే. టైంని యూస్ చేసి డిస్టెన్స్ని మెజర్ చేస్తారు. టేప్ని వాడుకోకుండా, స్కేల్ని వాడుకోకుండా ఒక సింపుల్ టెక్నిక్ని వాడి మనము పొడవుని కనుక్కున్నాం. సరౌండింగ్స్ గురించి ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెలుసుకోవాలి అంటే పక్కన వచ్చిన వీడియోని క్లిక్ చేయండి.